సెకీ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించి తీరాల్సిందే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారామె. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏపీని అదానీ ప్రదేశ్గా మార్చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారామె. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారే 30 ఏళ్లకు ఆ పోర్ట్. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే 15 ఏళ్ళు గడిచేపోయా. ఇంకో 15 ఏళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దాంట్లో ఎంత లంచం వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీళ్లు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీళ్లు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు?